శుభం వ్యాధసి గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం గురించి చాలామంది 50-50గా మాట్లాడతారు. శాస్త్రంలో కొన్ని గ్రహాల యొక్క కూటమి వల్ల కొన్ని అనార్థాలు జరుగుతాయి, కొన్ని వైపరీత్యాలు జరుగుతాయి, ఇలాగ ఎన్నో రకాలుగా మనం చెప్తూ ఉంటాం. సైంటిఫిక్గా కొంతమంది రీసెర్చ్ వింగ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తుంటారు. కానీ వర్షం ఎప్పుడు పడుతుంది, వర్షపాతం ఎంత పడుతుంది, భూమి మీద 7 భాగాలకు పడతాయి ఈ సంవత్సరం, మిగిలినంతా సముద్రంలోకి వెళ్తుంది, కొండల మీద పడతాయి, భూమి మీద పడతాయి, ఆ కొండల్లో చిరువు ఇదవుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. వాతావరణంలో ఉన్న మార్పులు చేర్పులు, భూమి మీద జరిగే మార్పులు చేర్పులు, ఇవన్నీ కూడా మనకేంటంటే జ్యోతిష్ శాస్త్రంలో పంచాంగంలో తెలిస్తే పంచాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో జరుగుతుంటే ఏ కాంబినేషన్స్, ఏ గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఇది జరుగుతుంది అనేది ఒక లెక్క వేసుకొని ఆ సమయంలోని వర్షపాతం ఇంతగా ఉంటుంది, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోండి. పంచాంగం కాకపోయినా ఆ పంచాంగంలో రాసి ఉన్నదాన్ని కాంబినేషన్ ఏమైనా జరుగుతుంది, ఆ కాంబినేషన్ ఉంది కదా బాబు, ఈ కాంబినేషన్ పంచాంగంలో జనరల్గా చెప్పేస్తారు. ఈ సంవత్సరం ఇంత వర్షపాతం ఉంటుంది, అందులో ఇంత భూమి మీద పడుతుంది, ఇంత మీద కొండల మీద పడితే కొన్ని సముద్రం మీద పడుతుంది, ఇవన్నీ చెప్తారు. సో దానివల్ల జరిగే నష్టం ఎంతవరకు జరుగుతుంది ఏంటి, ఏ కాంబినేషన్ అంటే మనం జ్యోతిషపరంగా మనం చెప్తుంటాం. ఇలా చెప్పే భాగంలోని ఈ మధ్యకాలంలోని టీవీ9 అయిన ప్రోగ్రాంలో న్యాచురల్ కెలామిటీస్ గురించి మాట్లాడుతూ కేరళలో జరిగిన సంగతి గురించి మాట్లాడుతూ టీవీ9లో మేము ఒక 7 మంది కలిసి కూర్చున్నాం. జ్యోతిష్యులు, తర్వాత కొంతమంది సైంటిస్టు, తర్వాత రకరకాల వ్యక్తులందరూ కలిసి కూర్చుని మాట్లాడితే ఏంటంటే అందులో ఉన్న వాళ్ళు సైంటిఫిక్గా అంటే ఎవరైతే మనకు వాతావరణ శాఖలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు వర్షాలు పడతాయి అనేది చాలా క్లియర్గా చెప్తారు. ఈ సమయంలో పడుతుంది కానీ వాతావరణం అనేది ఇప్పుడు టెక్నాలజీస్ పెరిగింది, డెఫినెట్గా మనం శాటిలైట్స్ ద్వారా తెలుసుకుని చెప్పగలుగుతారు, బాగానే ఉంది. ఇప్పుడు పలానా ప్లేస్లో పలానా సమయంలోని భూమిలో ఏ విధంగా జరుగుతుంది అనే విషయానికి వచ్చినప్పుడు మనం స్పష్టంగా ఆ రోజు చెప్పాము. ఇది ఇక్కడితో ఆగలేదు, ఇది ఎప్పుడు మాట్లాడుతుంటే ఫస్ట్ వీక్లోని మనకి ఈ ప్రోగ్రాం జరిగింది టీవీ9లోని. జరిగితే చెప్పాం ఇక్కడితో అయిపోలేదు, మనకు సెప్టెంబర్ 3వ తారీఖు వరకు వైపరీత్యాలు చూస్తాము అని చెప్పాం. జ్యోతిష్యులు చెప్తే దాన్ని అథెంటిక్గా తీసుకోరు చాలామంది. బట్ ఇప్పుడు జరిగింది ఏమిటి, స్పెసిఫిక్గా టీవీ9లో నేను స్పెసిఫిక్గా చెప్పాను ఇక్కడితో అయిపోలేదు, సెప్టెంబర్ 3 అమావాస్య దాటేంత వరకు దీని ప్రభావం ఉంటుంది, ఆ తర్వాత తగ్గుతుంది అని చెప్పాం. సెప్టెంబర్ 3 అంటే 30, 31, 1, 2, 3 తారీఖులు అంటే 29 దగ్గర నుండి తీసుకోండి. ఎంత వైపరీత్యాలు జరుగుతున్నాయి, భారతదేశం అంతా వదిలేండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది, ఎప్పుడైనా కన్వీనియర్గా ఉండేవాళ్ళం. కొన్ని కాంబినేషన్స్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సెప్టెంబర్ 3వ తారీఖు వరకు దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే అక్కడ కూడా క్వశ్చనింగ్ వేసేది. టీవీ9లో మనకు క్వశ్చన్స్ వేశారు, అందరూ వాళ్ళు అడిగారు అది ఇంకా ఎక్స్టెన్షన్ ఉందా అని అడిగారు. ఇది మళ్ళీ మనకు అక్టోబర్ 15 నుండి జనవరి 16 వరకు వేసుకోండి. కుజస్తంభనం జరుగుతుంది, కర్కాటక రాశిలో నీచస్థితిలో జరుగుతుంది. అప్పుడు కూడా న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి, దానిలో వైపరీత్యాలు, యుద్ధాలు కూడా జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పాను. సో అందులో భాగంగా నేను చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి ఒక బలమైన శాస్త్రం చెప్పడానికి ఈ సెప్టెంబర్ 3వ తారీఖు వరకు ఎక్కడో జరగలేదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకుని విజయవాడ ఎప్పుడో చూడనట్టుగానే వరద ముప్పు వచ్చి ఊరంతా మునిగిపోవడం నేను ఫిజికల్గా కూడా పోయి చూసి వచ్చాను జరిగింది. అంటే ఎప్పుడు జరగనది కొన్ని కాంబినేషన్స్ వల్ల మన నిజ సత్యాలు జరుగుతాయి అని స్పష్టంగా మనం చెప్తున్నాం. న్యాచురల్ కెలామిటీస్ గురించి చెప్తున్నాం, జ్యోతిష్ శాస్త్రంలో మనిషి మీద దాని ప్రభావం చెప్తున్నాం. ఇవన్నీ చెప్తున్నాం అంటే దీన్ని అథెంటిక్గా తీసుకోరు ప్రజలు చాలామంది, అయముందని చెప్పేలా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మనం చెప్పింది క్యాలిక్యులేట్ చేసి చెప్పింది నిజం జరిగింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి హెచ్చరిక చేస్తున్నాము. అక్టోబర్ 15వ తారీఖు నుండి జనవరి 15 మధ్యన ఎవరికి వాళ్ళే, నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉండి నేను తెలుగు వాళ్ళతో తెలుగులో మాట్లాడి చెప్తున్నాను అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని జరుగుతాయని అర్థం అనుకోండి. పొలిటికల్ సినారియో అనుకోండి, లేకపోతే మీరు నేషనల్ కెలామిటీస్ అనుకోండి, లేకపోతే రాజకీయ రంగంలో కొన్ని మార్పు అనుకోండి, ఇవన్నీ కూడా మనకు పంచాంగంలో కనబడుతున్నదే. దాన్ని ఏ సమయంలో జరుగుతుందని ఇంక వివరంగా మేము చెప్తాం. పంచాంగంలో ఈ సంవత్సరం జరుగుతాయంటారు, ఆ సంవత్సరంలో ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ కాంబినేషన్ జరుగుతుంది. కుజస్తంభనం కర్కాటక రాశిలో జరుగుతుంది, జరిగినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కర్కాటక రాశి వరకు ఇబ్బందులు కూడా ఉంటాయి టైంలో. సో ఇది ఎప్పుడు అక్టోబర్ 15 నుండి మనకు జనవరి 15 వరకు కనబడతాయి. అంచేత ఒకసారి మేము చెప్పామంటే దాన్ని ఏదో ఒక భావం ఒకసారి ప్రతిసారి మేము ప్రూవ్ చేసుకోకలేదు, మేము చెప్పేది కరెక్ట్ అవుతున్నది. మేము చెప్పే 100 పాయింట్లో కనీసం 90 పాయింట్స్ కరెక్ట్ అవ్వచ్చు, ఒక 10 పాయింట్స్ అటు ఇటు మిస్ అవుతాయి.
కానీ అవుతున్నాయి కదా కరెక్ట్గాను. ఏదో ఒక క్యాలిక్యులేషన్ చేసే కదా చెప్తాం మేము కూడా. ది కాంబినేషన్ ఆఫ్ సాటర్న్ అండ్ మాస్, కర్కాటకంలోని కుజుడు స్తంభనం జరుగుతుంది. అదేగా షష్టాష్టకాలు పడతాయి శనికి ప్లస్ కుజుడికి మధ్య. అది మంచి కాంబినేషన్ కూడా కాదు. అక్కడ శనీశ్వరుడు బలవంతుడే, ఇక్కడ కుజుడు బలవంతుడే. సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడు బలవంతుడు. ఇవి రెండు కాంబినేషన్ కాకుండా రకరకాల ప్లానెట్స్ యొక్క కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఖచ్చితంగా ఆ స్తంభనం సమయంలో ఇబ్బందులు పడతారు. ఇది మనం హెచ్చరికగా చెప్తున్నాం. ఈ హెచ్చరికగా చెప్పినప్పుడు ఎందుకు చెప్తామంటే ఏదో ప్రజల కోసం ముందు చెప్పేది కాదు, ప్రభుత్వానికి తెలియాలనుకుని చెప్పుకుంటాము. ప్రభుత్వానికి దీన్ని అథెంటిక్గా తీసుకోగలిగితే డెఫినెట్గా దాన్ని ప్రికాషన్గా ఏం చేయాలి అని అడిగితే దాన్ని మనం ఆ ప్రికాషన్గా చేయవలసిన కార్యక్రమాలు చేస్తే నష్టం అనేది అంత అధికంగా జరగకుండా కొంతవరకు మనం కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తారు. చెప్పిన తర్వాత కూడా వస్తే చూద్దాం అనుకునే రకంగా కొంతమంది ఉంటే, వచ్చిన తర్వాత సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, అసలు సంబంధం లేనట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బస్ వాతావరణ కేంద్రం వాళ్ళు ముందుగా చెప్పడం వల్ల ప్రభుత్వం ఎంతవరకు దాని యొక్క పరిణామం తీసుకుంటోంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మేము చెప్పేది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 90% సక్సెస్ఫుల్గా చెప్తాం. కాబట్టి ఆస్ట్రాలజీ అనేది కూడా ఒక రకమైన సబ్జెక్ట్. ఎటువంటి సబ్జెక్ట్ అంటే ఇప్పుడు పూర్వ త్రేతాయుగం నుండి వస్తున్న సబ్జెక్ట్ ఇది. దాన్ని చాలామంది అక్కతాయిలు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మలుపు తీసుకుంటున్నారు. కానీ బట్ ఇందులో ఉన్న వ్యవహారం పూర్తిగా డిఫరెంట్. ఒక మెడిసిన్ చదువుతున్నవాడు ఏ రకంగా పుస్తకాలను నమ్మి, పుస్తకాలను చూసి, పుస్తకాలు చదివి వాడు అనాటమీలోని శరీరంలోని భాగాలని చెక్ చేసుకుని ఫస్ట్ ఇయర్లోని, ఆ తర్వాత 1/1 ఎవ్రీ పార్ట్ గురించి తెలుసుకుంటూ వాడు MBBS అని కంప్లీట్ చేస్తాడు. ఈ పుస్తకాలు చూసి కంప్లీట్ చేస్తాడు. అది ఇంగ్లీష్లో రాసాం, తెలుగులో రాసి ఉండకపోవచ్చు. కానీ చదివి నాలెడ్జ్ పెంచుకుని తర్వాత మనిషి మీద దాని ప్రయోగం చూపిస్తాడు. అలా చేసినప్పుడు కూడాను 90% కరెక్ట్ అవుతుంది, 10% బేస్డ్ ఆన్ ది క్లైమేట్, బేస్డ్ ఆన్ ది బాడీ కండిషన్స్ అని అంటాడు ఆయన. డాక్టర్ని తీసి పడడానికి అవకాశం లేదు. అలాగే ఏ ప్రొఫెషన్ తీసుకోండి, ఒక CA ఉన్నాడు, క్యాలిక్యులేషన్స్ చేస్తాడు, అన్నీ చేస్తున్నా సరే ఎక్కడో ఒక మిస్ఫైర్ అవుతుంది, అని మిస్టేక్ వస్తుంది. అంత మాత్రం ఒక CA కాదని అనడానికి లేదు. అలాగే అథెంటిక్స్గా చెప్పే అస్ట్రాలజీస్ ఉన్నారు, అగ్రహారాలు బోల్డ్ మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్తే. ఇలా మాలా ఏదో 4-5 బయటకు వచ్చి చెప్తారు, కానీ 90% అంతా అక్కడే కూర్చుంటారు. బయటకు వచ్చి చెప్పారు. ఈ పంచాంగాలు రాసేవాళ్ళందరూ అగ్రహారంలో ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు. చెప్పినంత మాత్రం జ్యోతిష్ శాస్త్రమే కరెక్ట్ కాదు అన్నది ఐఎమ్ వెరీ బ్యాడ్ టు హియర్ ఇట్. కొంతమంది చెప్తుంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది అదండి కాదు, మనం చెప్పింది టీవీ నైన్లో చాలా క్లియర్గా చెప్పాను నేను. సెప్టెంబర్ 3 వరకు దీని ప్రభావం ఉంది. ఎక్కడో విదేశాల్లో జరగట్లే, మన విజయవాడ నడిగొడ్డం జరిగిన సంగతి. దీన్ని ఈ శాస్త్రం చూసే చెప్పాను. పక్కన అక్కడ వాతావరణ కేంద్రం సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను ఈ సంగతి. ఎక్కడ చదువుతుంది ఇంకెవరో ఇంకో పెద్ద మంది అదే అంటే జన విజ్ఞాన వేదాన్ని కూడా కూర్చున్నాను. ఎక్కడ చదువుతుంది చెప్తారా? ఇంకో ఆగవయ్య, అక్కడ కూడా చెప్పాల్సి, నువ్వు ఆగవయ్య, శాస్త్రం ఎందుకు చెప్తాం కదా, వినవయ్యా జాగ్రత్తగాను. అంతే, గొడవలు పెట్టుకోవడానికి, చిరాకు పడడానికి, లేకపోతే వాళ్ళతో ఫైట్ చేయడానికి ఉపయోగపడతారు. కానీ ఈ జన విజ్ఞాన వేదం ఉన్న పెద్ద మనిషి అసలు నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మాత్రం ప్రయత్నించారు. ఇప్పుడు జరిగింది. హెలికాప్టర్ల మీద వచ్చి సేవ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నీళ్ళలోకి వెళ్ళి సేవ చేసుకుంటున్నారు. రకరకాల సేవలు చేస్తున్నారు. ఆ సేవ ఎప్పుడుతో కంప్లీట్ కాదు కదా, ఇంకో 10 రోజులు 10 రోజులు పడుతుంది. రోడ్లు మరామతులు, బ్రిడ్జిలు మరామతులు, రైల్వే ట్రాక్ మరామతులు. అసలు విజయవాడ నుండి హైదరాబాద్ వద్దామంటే 3 రోజుల వరకు ఎవరు కనీసం బండి తీయలేపారు. రైల్స్ బంద్ అయ్యే. ఇంత సంఘటన జరుగుతుంది. 3వ తారీఖు వరకు ఇబ్బందులు పడతారు. 3 నుండి అన్ని కొనుక్కొస్తారు. నిన్న 3వ తారీఖు రోడ్లన్నీ క్లియర్ చేశారు. ఎక్కడో కాదు, మన విజయవాడ హైదరాబాద్ రోడ్లే క్లియరెన్స్ లేదు. మనమేం చెప్పాం, ప్రకృతి వైపరీత్యాలు. మనమే వైజాగ్ వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి బట్టి వెళ్ళాం. 1 వారం రోజులు ఉన్న ఆ వైపరీత్యాలలోనే అక్కడ కార్యక్రమం అంటే చూసుకున్నాం, ఇంట్లో కార్యక్రమం చేసుకున్నాం. మళ్ళీ మనం రిటర్న్ వచ్చాం, చూసుకున్నాం. మాకు తెలుసు కదా జ్యోతిష్యం ఏమని తెలుసు కాబట్టి జాగ్రత్త పడి ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీగా బై రోడ్ వచ్చాం. ట్రైన్ అన్నీ క్యాన్సిల్స్ అయిపోయాయి, ఫ్లైట్స్ అన్నీ అలా వెళ్తున్నాయి. అంటే శాస్త్రం అనేది చాలా గొప్పది. దాన్ని అవగాహన చేసుకుని చాలా బాగా చెప్పి వివరంగా వెళ్ళడానికి కొంతమంది చేయగలుగుతారు, అందరూ చేసే ప్రసక్తి కాదు. అంత మాత్రం శాస్త్రాన్ని పూర్తిగా బ్లేమ్ చేయడం ఉంది కరెక్ట్ కాదని చెప్తూ, ఇంకా ముందు కాలంలో ఈ సంవత్సరం అక్టోబర్ 15 నుండి జనవరి 15 వరకు ఎటువంటి వైపరీత్యాలు ఉంటాయి ముందుగా చెప్పడానికి ఉద్దేశం. అంటే ఈ వీడియో చూసిన నాకు సబ్స్క్రైబర్స్ 1,60,000-70,000 మంది ఉన్నారు. ఇందులో ఏ ప్రభుత్వ అధికారి చూసినా సరే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి జరుగుతాయంటున్నారు కాబట్టి
తెలంగాణ అనుకోండి, ఆంధ్ర అనుకోండి, ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశమంతటా కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ నిధుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే రాజకీయంగా ఉన్నవాళ్ళు ఉంటే, ప్రభుత్వానికి దగ్గరలో ఉన్నవాళ్ళు, మంత్రులకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరంటే ఈ విషయాన్ని వాళ్ళు దృష్టిలో తీసుకొని వచ్చి ఏం చేయాలని ప్లానింగ్ చేసుకోగలిగితే కనీసం కొంత విపత్తుని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా శాస్త్రంలో చెప్పడం విశేషం ఏంటంటే ఎవడు డెస్టినీ మార్చలేడు. డెస్టినీ అందరికీ తెలిసిందే. డెస్టినీకి వెళ్ళే మార్గాన్ని ముందుగా తెలుసుకుంటే భయపడుతూ మనం వెళ్ళక్కర్లేదు. దాని మార్గాన్ని కొంచెం సులువు చేసుకుని వెళ్ళడానికి అవకాశం. అది మనిషి యొక్క జీవితం గురించి అయినా లేక ప్రకృతుల వైపరీత్యాలైనా. శాటిలైట్స్లో ద్వారా అన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు మనం ఎంతవరకు ముందుకు వస్తున్నాం. శాస్త్రం ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్తాం. దాన్ని బట్టి మన ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వస్తుంది, కొంత నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మన రాష్ట్రాలు 2 రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాయి. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.